విశాఖపట్నం నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ రైలు ఖాళీగా వెళ్లడం చర్చనీయాంశమైంది. సరైన ప్రచారం లేని కారణంగా ఈ రైలు నడుస్తున్నట్లు కూడా ప్రజలకు సమాచారం లేనట్లు తెలుస్తోంది. సమాచారం లేని కారణంగా ఈ రైలు వైపు ప్రయాణికులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఫలితంగా మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నా ఈ జనసాధారణ రైలు ఖాళీగా విశాఖ నుంచి బయలుదేరాల్సి వచ్చింది. రిజర్వేషన్ సదుపాయం అవసరం లేని విధంగా సామాన్యుల కోసం ఈ జనసాధారణ రైలును రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రైలు అందుబాటులో ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియలేదన్న విషయం అవగతమవుతోంది. దీంతో ఈ రైలు ప్రయాణికులకు పనికిరాకుండా పోతోంది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణాల కోసం ఎన్నో అగచాట్లు పడుతున్నారు. ఈ సమయంలో ఈ రైలు ఉన్న విషయం వారికి తెలుసుంటే ఎంతో ఉపయుక్తంగా ఉండేది. రైల్వే శాఖకు ఆదాయమూ కలిసొచ్చేది. ఇవేవీ లేకుండానే విశాఖపట్నం చర్లపల్లి జనసాధారణ రైలు ఈ ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరి వెళ్లింది. విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ రైలు ఖాళీగా బయలుదేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. కూర్మరాజు, అసలు జనసాధారణ రైలు ఖాళీగా వెళ్లడానికి కారణాలేంటి? రైల్వే అధికారుల స్పందన ఏంటి? అసలు ప్రయాణికులు ఏం చెప్తున్నారు? విశాఖపట్నం నుంచి చర్లపల్లికి వెళ్లే ఈ జనసాధారణ రైలుని ఈ పండగ రద్దీని, తిరుగు ప్రయాణాల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఈ ఉదయం 9:45 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు ప్రయాణికులు ఇంకా రాని కారణంగా 15 నిమిషాలు ఆలస్యంగా కూడా బయలుదేరింది. అయితే చాలా బోగీల్లో, అంటే దాదాపు 10కి పైగా బోగీలు ఉన్నాయి. అన్ని సాధారణమైన బోగీలే, అంటే సాధారణమైన టికెట్ కొనుక్కొని ఇవి నేరుగా ప్రయాణించే అవకాశం ఉన్న ఆ విధంగా ఈ ఏర్పాట్లు జనసాధారణ రైలు. ఈ పండగ రద్దీ అంటే సికింద్రాబాద్ నుంచి విశాఖ ఆ పైన అంటే శ్రీకాకుళం జిల్లా వెళ్లే ప్రయాణికులందరూ కూడాను ఉపయోగించుకునేందుకు వీలుగా, తిరుగు ప్రయాణాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైలు గురించి సరైన ప్రచారం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు చెప్తున్నారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో కూడాను దాదాపు 100 మంది వరకు చాలా తేలిగ్గా కూర్చునే అవకాశం ఉన్న కంపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ కూడాను ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో 10 మంది 8 మంది కూడా లేని పరిస్థితి ఉంది. మిగిలిన రైళ్లు అంటే విశాఖ, గోదావరి ఈ రైళ్లు అంటే సికింద్రాబాద్, ఫలక్నామా వెళ్లే రైళ్లు అన్నిటికీ కూడాను చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. అలాగే తత్కాల్లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రైలు అంటే జన్మభూమి కూడాను బాగా కిక్కిరిసిపోయింది. అంటే రెగ్యులర్ గా నడిచే రైళ్లన్నీ బాగా రద్దీతో ఉన్న సమయంలో ఈ జనసాధారణ రైలుకి సరైన ప్రచారం కల్పించుకుంటే ఎక్కువ మంది ఈ సర్వీస్ ను ఉపయోగించుకుని ఉండేవారని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ రైలు తిరుగు ప్రయాణంలో మళ్ళీ రేపు సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈ రెండు వైపులా దీనికి సంబంధించిన మరింత ప్రచారం కల్పించాలని మాత్రం ప్రయాణికులు కోరుతున్నారు. ధన్యవాదాలు కూర్మరాజు.